చాలా వీళ్ళు డాక్టర్స్ అంటే మనీ మైండెడ్, ఇదేంటి ఎంత ఘోరమైన ఇంప్రెషన్ ఉందంటే చనిపోయిన వాళ్ళకు కూడా వెంటిలేటర్ మీద ఉంచి డబ్బులు సంపాదించుకునే వాళ్ళు అన్న ఇంప్రెషన్ చాలామందికి ఉంది. అది మనం మార్చాలి, అది మన బాధ్యత. దీనికి మనం ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, ఎథిక్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ కానీ, అందరికీ ఈక్వల్ జస్టిస్, అందరికీ సమానంగా వైద్యం అందించగలగటం. ఒకే రూమ్లో 10 మందిని కూర్చోపెట్టి మనము కన్సల్ట్ చేయటం కానీ, సోషల్ మీడియాలో పేషెంట్ ప్రైవసీ డీటెయిల్స్ లీక్ చేయటం కానీ, సో ఇవన్నీ మనము అంటే అందరూ చేయటం లేదు, కొంతమంది చేస్తున్నారు. దానివల్ల వైద్యులందరికీ చెడు పేరు వస్తుంది. సో మన బాధ్యత ఏంటంటే ఇవన్నీ జరగకుండా చూడటము, ప్రజలు మన మీద కోల్పోయిన ట్రస్ట్ని మళ్ళా తిరిగి తేగలగటము, అందులో మనము దానికోసం మనందరం ప్రయత్నించాలి అనేది నా తపన. అండ్ నేను చేయగలిగింది నేను చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, షుగరీ లిక్విడ్స్ ఎన్ని సంవత్సరాలు ఓఆర్ఎస్ అని అమ్మారో. ఇప్పటికీ నా రూమ్కి వచ్చినప్పుడు తల్లిదండ్రులు కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. మా బిడ్డకు తెలియక నేను లూజ్ మోషన్స్ అప్పుడు ఈ షుగరీ లిక్విడ్స్ ఇచ్చాను, మళ్ళీ హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చిందని. అలాగే కొంతమంది వాళ్ళ అమ్మా నాన్నలకి ఈ టెట్రాప్యాక్స్ షుగరీ లిక్విడ్స్ డబ్బాలు కొని ఇచ్చేవారు షుగర్ పేషెంట్స్కి. సో వాళ్ళ ఐసీయూలో అడ్మిట్ అవటం, కీటోఎసిడోసిస్, ఇలాంటివన్నీ జరిగినాయి. అందుకని అంత గట్టిగా మొండిగా ఎంత వాళ్ళు భయపెట్టినా ఏం చేసినా ఆర్డర్ వచ్చే వరకు నేను ఫైట్ చేశాను. సో మనం ఏదన్నా సమాజానికి చేయాలనుకున్నప్పుడు మన యుద్ధం జరిగే చోటకెళ్ళి వైద్యం చేస్తేనే మనం పీస్ అడ్వకేట్స్ అవ్వము. పబ్లిక్ హెల్త్ కోసం, చైల్డ్ హెల్త్ కోసం, హ్యూమన్ రైట్స్ కోసం, చైల్డ్స్ రైట్స్ కోసం మనం పోరాడితే అప్పటికి మనం పీస్ అడ్వకేట్సే. సో మనం చేయగలిగింది మనం చేస్తే అన్నిటికంటే మనకి మంచిగా అనిపిస్తుంది. ఇన్నర్ పీస్ అంటారు చూసారా, అది మనకు ఉంటుంది. అది ఉన్న రోజు మనం ప్రశాంతంగా నిద్రపోగలుగుతాము. కాబట్టి మనందరం చేయగలిగింది మనం చేసి వైద్య వృత్తికి పోయిన మంచి పేరు, నమ్మకం మళ్ళా మనం తీసుకురావాలనేది నా కోరిక. థ్యాంక్ యూ శివరంజని గారు. చాలా సంతోషంగా ఉంది మీరు ఇక్కడికి వచ్చారు.